నమస్తే అండి. నా పేరు గుబ్బల ఓగిరాని. ఈ అబ్బాయి నా కొడుకు గుబ్బల గోపేష్ నాగసాయి మణికంఠ. మేము మలికిపురం మండలం లక్కవరం గ్రామం నుంచి వచ్చామండి. అర్జీ ఇవ్వడానికైతే వచ్చాము. ఇక్కడ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారిని కలిసాము. నా కొడుకు గురించి నా కొడుకుకున్న ఇబ్బంది గురించి చెప్పాను. పెన్షన్ పెంచమని అడిగాను. సరే అన్నారు సారు. ఇంకోటేంటంటే నా కొడుకు చదువుకుంటున్నాడండి. వాడికి ల్యాప్‌టాపు, ఎలక్ట్రికల్ వీల్‌చైర్ అవసరం అని చెప్పాను. నేను చేస్తానమ్మా, ఇప్పిస్తానని చెప్పారండి. గోపేష్ అండి. గుబ్బల గోపేష్ అండి. నా కొడుక్కి వయసు 18 సంవత్సరాలండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడండి. మలికిపురంలో చదువుతున్నాడండి. విజ్ఞాన్ కాలేజీలో చదువుతున్నాడు. సమస్య అయితే ఎముకలు ఇరిగిపోతాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ముట్టుకుంటే ఎముకలు ఇరిగిపోతాయి అన్నమాట. ఇబ్బంది వేరే వాళ్ళు ఎవరు లెగదీయడానికి ఉండదు. నేను మా నాన్నగారు మా అమ్మ తప్ప వేరే వాళ్ళు లెగదీస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఫస్ట్ నుంచి అంతే, చిన్నప్పటి నుంచి అంతే. ఈ వేళకి 18 సంవత్సరాల వయసు అండి నా బాబుకి. 18 సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాము. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసామండి. అర్జీ ఇచ్చిన తర్వాత నాకేంటంటే మా బాబు చదువుకోవడం కోసం ఇబ్బంది అవుతుంది. నేను కొంచెం ఆర్థికంగా ఖర్చు పెట్టలేకపోతున్నానండి. ఆర్థికంగా ఖర్చు పెట్టలేక ల్యాప్టాప్ అవసరం. ఇంతకాలం వరకు చదివించాము, 10th క్లాస్ వరకు చదివించాము. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటాడనమాట. ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ల్యాప్టాప్ అవసరం. ఆడేంటంటే నాకు కొంచెం వెయిట్ కూడా పెరుగుతున్నాడు బాబు. నేను ఎత్తుకోవడం కోసం ఇబ్బంది అవుతుంది. అందు గురించి ల్యాప్టాప్ అవసరం అని చెప్పి ఎలక్ట్రికల్ వీల్‌చైర్ అవసరం అని చెప్పి అడిగానండి సార్ని. నీకు నేను చేసి పెడతానమ్మా అని చెప్పారండి సారు.